వరుస చోరీలకు పాల్పడుతున్న భూక్యా వీరు నాయక్ అనే దొంగను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీరు నాయక్ ఖమ్మంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నాడు. 15 చైన్ స్నాచింగ్స్ తో పాటు ఓ ఇన్నోవాను చోరీ చేశాడు. ఇతన్ని పట్టుకునేందుకు ఖమ్మం 2 టౌన్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఇవాళ పోలీస్ తనిఖీల్లో బైక్ పై వస్తుండగా వీరు నాయక్ ను పట్టుకున్నారు. ఇతని నుంచి 67.5 తులాల బంగారం, ఇన్నోవా, 2 బైకులు, బొమ్మ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 37 లక్షల రూపాయలుంటుందని చెప్పారు డీఎస్పీ సురేష్ కుమార్. భూక్యా వీరు నాయక్ అన్నటువంటి ఇతను దొరికినాడు. ఇతని వయసు 26 సంవత్సరాలు. ఇతనిది బాలాజీ తండా, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లాలోని బాలాజీ తండా అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను బేసిక్గా కార్ డ్రైవర్, వీడియోస్ కాలనీలో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. సో తర్వాత ఉద్యోగం బంద్ చేసి స్నాచింగ్స్ ఏదో బాగుంటుందని చెప్పేసి మొదలుపెట్టినాడు. స్నాచింగ్స్ చేస్తూ చేస్తూ అదే క్రమంలో జూబ్లీ క్లబ్ ఆపోజిట్లో ఒక ఇన్నోవా కారు, ఆ ఇన్నోవా కారు ఓనరు ఇంజన్ ఆన్లో ఉంచి ఏదో పని కోసం దిగగా ఒక 2 నిమిషాల వ్యవధిలోనే ఆ ఇన్నోవా కారు తీసుకొని పారిపోయి ఆ కార్ను ఇంట్లో ఉంచుకొని ఇంట్లోనే టార్పాలను కప్పి ఉంచి అప్పుడప్పుడు ఆ కారు తీసుకొని ఖమ్మం వచ్చి తను పనిచేసిన వీడియోస్ కాలనీలోనే దాదాపుగా 15 స్నాచింగులు, మొత్తం 68 తులాల బంగారాన్ని దొంగిలించాడు. అన్నీ కలిపి 16 స్నాచింగులు వచ్చినాయి మాకు ఇతను చెప్పిన వెర్షన్ ప్రకారం. అంతేకాకుండా ఒక ఇన్నోవా కారు, ఒక 2 మోటార్ బైకులు, మొత్తం 19 అఫెన్సులు చేసినాడు. ఇతనితో పాటుగా ఒక కో అఫెండరు మాలోత్ సురేష్ అనే అతను కూడా కార్ డ్రైవరు, ఇతనికి బంధువు. వీళ్ళిద్దరు కలిసి కూడా దొంగతనాలు చేసేవారు.